హలో, నేను సుమతి. మీరు లంచ్ బాక్స్ వార్తలు వింటున్నారు. ఈపీఎఫ్ క్లెయిమ్ ఎందుకు ఎక్కువగా రిజెక్ట్ అవుతుంది? ఇంకా ఎన్ని 2000 రూపాయల నోట్లు చెలామణిలో ఉన్నాయి? కొత్త నియామకాల గురించి టీసీఎస్ ఏం చెప్తోంది? ఇవే కాకుండా ఇతర బిజినెస్ వార్తల్ని చూద్దాం ఇవాల్టి లంచ్ బాక్స్ లో. గత 5 సంవత్సరాల్లో ప్రావిడెంట్ ఫండ్ క్లెయిమ్లు ఎక్కువ సంఖ్యలో రిజెక్ట్ అవుతున్నాయి. ప్రతి 3 పీఎఫ్ క్లెయిమ్లలో ఒక దానిని తిరస్కరిస్తున్నారు. 2017-18 ఆర్థిక సంవత్సరంలో ఈ సంఖ్య 13% కాగా 2022-23లో 34% పెరిగింది. పీఎఫ్ క్లెయిమ్, ఫైనల్ సెటిల్మెంట్, బదిలీ, విత్డ్రా అనే 3 విభాగాల్లో ఈ నంబర్ వేగంగా పెరిగింది. ఇండియన్ ఎక్స్ప్రెస్ నివేదిక ప్రకారం ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీల సమావేశంలో ఈ తిరస్కరణ రేటు పెరుగుదల గురించి అనేక సార్లు ప్రస్తావించారు. ఈపీఎఫ్ఓ హెల్ప్ డెస్క్ ఇంతకు ముందు ఉద్యోగి దరఖాస్తులో దిద్దుబాట్లు చేసేది. ఇవి చాలా చిన్న పొరపాట్లు. ఎవరైనా స్పెల్లింగ్ తప్పుగా రాసినా లేదా 1 లేదా 2 నంబర్స్ తప్పుగా వేసినా క్లెయిమ్ రిజెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ పని ఆన్లైన్లో చేయాల్సి రావడంతో క్లెయిమ్ తిరస్కరణ రేటు పెరుగుతోంది. దీనివల్ల ఈపీఎఫ్ఓ సబ్స్క్రైబర్లు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఆర్బీఐ 2023 మే 19న 2000 రూపాయల డినామినేషన్ నోట్లను చెలామణి నుంచి ఉపసంహరించుకున్నట్టు ప్రకటించింది. జనవరి 31 నాటికి 2000 నోట్లలో దాదాపు 97.5% బ్యాంకింగ్ వ్యవస్థకు తిరిగొచ్చాయి. దాదాపు 8897 కోట్ల విలువైన నోట్లు ఇప్పటికీ ప్రజల వద్ద ఉన్నాయి. 2023 మే 19న నోట్ల ఉపసంహరణ ప్రకటించినప్పుడు చెలామణిలో ఉన్న 2000 నోట్ల మొత్తం విలువ 3.56 లక్షల కోట్లు. 2023 మే 19న ఆర్బీఐ నిర్ణయానికి ముందు సర్క్యులేషన్లో 3.56 లక్షల కోట్ల విలువైన 2000 రూపాయల నోట్లు ఉండగా నోట్ల ఉపసంహరణ ప్రక్రియలో భాగంగా ఇప్పుడు అది 8897 కోట్లకు చేరింది. అంటే ఇంకా చెలామణిలో 8000 కోట్లకు పైగా 2000 రూపాయల నోట్లు ఉన్నాయన్నమాట. మే 19తో పోలిస్తే 97.50% పెద్ద నోట్ల సర్క్యులేషన్ నుంచి వెనక్కి వచ్చినట్టు కేంద్ర బ్యాంక్ తెలిపింది. అయితే రానున్న రోజుల్లో మిగిలిన మొత్తం కూడా వెనక్కొస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. భారతీయ కుటుంబాలు ఆహార పదార్థాలపై తక్కువగా ఖర్చు చేస్తున్నాయి. బట్టలు, టీవీ, ఫ్రిడ్జ్, వినోదం వంటి వాటిపై ఎక్కువగా ఖర్చు చేస్తున్నారు. భారతీయ కుటుంబాల గృహ వ్యయాలకు సంబంధించి స్టాటిస్టిక్ మినిస్ట్రీ విడుదల చేసిన నివేదికలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. గత 10 ఏళ్లలో భారతీయ కుటుంబాల గృహ వ్యయం రెట్టింపుకు పైగా పెరిగిందని వెల్లడైంది. 2011-12తో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లోని భారతీయ కుటుంబాల ఆహారంపై నెలవారీ వ్యయం 53% నుండి 46.4%కి తగ్గింది. ఈ నెలవారీ తలసరి వ్యయం లెక్కలు ఎంపీసీఈ నివేదిక వెల్లడించింది. ఆహారం మినహా ఇతర ఖర్చులు 47% నుంచి 53.6%కి పెరిగాయి. పట్టణ ప్రాంతాల్లో నివసించే కుటుంబాల గురించి చూస్తే నెలవారీ వ్యయంలో ఆహారం వాటా 42.6% నుంచి 39.2%కి తగ్గింది. అయితే ఆహారం మినహా ఇతర వస్తువుల వాటా 42.6% నుంచి 39.2%కి తగ్గింది. టెక్ కంపెనీ గూగుల్ ఆన్లైన్ మనీ లావాదేవీల కోసం ఉపయోగించే తన చెల్లింపు యాప్ జీపేని మూసివేస్తున్నట్టు ప్రకటించింది. గూగుల్ తన చెల్లింపు యాప్ని అమెరికాలో జూన్ 4, 2024న మూసేస్తారు. గూగుల్ వాలెట్ పేని ప్రమోట్ చేయడానికి కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. కానీ భారతీయ వినియోగదారులు దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది అమెరికాలో మాత్రమే పనిచేయదు. జూన్ 4 తర్వాత ఈ యాప్ ఇండియా, సింగపూర్లో మాత్రమే పనిచేస్తుంది. జీపే యాప్ ఇతర దేశాల్లో అందుబాటులో లేదు. ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ అంటే డీడీఏ మార్చి 5న ద్వారకా సెక్టర్ 19Bలోని కొన్ని లగ్జరీ అపార్ట్మెంట్లను ఈ వేలం వేయనుంది. ఇది 3వ దశ వేలం. దీనికోసం అధికార యంత్రాంగం రిజిస్ట్రేషన్లను ప్రారంభించింది. రిజిస్ట్రేషన్కు చివరి తేదీ ఫిబ్రవరి 28, 2024. ఈ వేలంలో 5 కోట్ల విలువైన పెంట్ హౌస్లు, 2.05 కోట్ల విలువైన హెచ్ఐజీ ఫ్లాట్లను డీడీఏ వేలం వేయనుంది. డీడీఏ జనవరి 5, 296 అపార్ట్మెంట్ల కోసం మొదటి రౌండ్ ఈ వేలం నిర్వహించింది. ఇందులో 274 అపార్ట్మెంట్లు బుక్ అయ్యాయి. 707 అపార్ట్మెంట్లకు రెండవ రౌండ్ ఈ వేలం ఫిబ్రవరి 5న జరిగింది. ఈ వేలం ద్వారా అందించనున్న ఫ్లాట్లు డీడీఏ ఫెస్టివల్ స్పెషల్ హౌసింగ్ స్కీమ్ 2023లో భాగంగా ఉన్నాయి. ఇక్కడ 32,000 ఫ్లాట్లు, పెంట్ హౌస్, సూపర్ హెచ్ఐజీ, ఎంఐజీ, ఎల్ఐజీ, ఇండివిజువల్ హౌస్లతో పాటు అనేక ఇతర విభాగాల కింద అమ్మకానికున్నాయి. దేశం పురోగమిస్తోందని నీతి ఆయోగ్ చైర్మన్ బీవీఆర్ సుబ్రహ్మణ్యం అన్నారు. ప్రజల వ్యయ సరళి మారడంతో పాటు అతివేగంగా పెరుగుతోంది. పేదరికం దాదాపు 5% తగ్గింది. నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీస్ అంటే ఎన్ఎస్ఎస్ఓ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్స్ నివేదికను ఉటంకిస్తూ బీవీఆర్ సుబ్రహ్మణ్యం తెలిపారు. ఎన్ఎస్ఎస్ఓ 2022-23 ఇయర్కి సంబంధించి శనివారం ఒక నివేదికను విడుదల చేసింది. 2011-12తో పోలిస్తే గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని కుటుంబాల తలసరి నెలవారీ వ్యయం రెండింతలు పెరిగిందని అందులో పేర్కొన్నారు. ఈ లెక్కల ఆధారంగా దేశంలో పేదరికం తగ్గిందని బీవీఆర్ సుబ్రహ్మణ్యం తెలిపారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల ప్రాస్పెరిటీ వేగంగా పెరుగుతోంది. పేదరిక నిర్మూలన చర్యలు సమర్థవంతంగా పనిచేశాయి.
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ అంటే టీసీఎస్ నియామకాలకు సంబంధించి తన ప్రణాళికను స్పష్టం చేసింది. కంపెనీకి మరింత మంది ఉద్యోగుల అవసరం ఉందని కంపెనీ సీఈఓ కె కృతివాసన్ తెలిపారు. దీనికోసం ఐటీ కంపెనీ ఈ ఏడాది కూడా చాలా మందికి ఉద్యోగాలు ఇవ్వనుంది. నాస్కామ్ కార్యక్రమంలో టీసీఎస్ సీఈఓ కృతివాసన్ మాట్లాడుతూ నియామకాలను తగ్గించే ఆలోచనలో కంపెనీ లేదు. వీలైనంత ఎక్కువ మందిని తమతో కనెక్ట్ చేయాలనేది వారి ప్లాన్ అని అన్నారు. ఐటీ సెక్టార్లో డిమాండ్ పెరుగుతోందని అంతా ఆశించారు. ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటోందని చెప్పారు. పని పెరిగితే మనుషుల అవసరం కూడా పెరుగుతుంది. ఇటువంటి పరిస్థితిలో ఉద్యోగాలను తగ్గించే బదులు మరిన్ని కొత్త ఉద్యోగాలను అందించడానికి కంపెనీ సిద్ధంగా ఉందన్నారు. ఇంతకు ముందు కూడా అనేక ఉద్యోగాలను ఇచ్చామన్నారు. ఉద్యోగాలు ఇచ్చే సమయం మారొచ్చు, కానీ నియామకం కొనసాగుతుందన్నారు. ఐటీ రంగ దిగ్గజం వైఖరితో ఉద్యోగాలపై ప్రపంచ మాంద్యం భయం మేఘాలు కమ్ముకున్నట్లు కనిపిస్తోంది. ఇవి ఈ రోజు లంచ్ బాక్స్ కబర్లు. మరిన్ని బిజినెస్, ఫైనాన్స్ వార్తలతో రేపటి లంచ్ బాక్స్ కబర్లతో కలుద్దాం. అంతవరకు రేడియో మనీ 9 వింటూనే ఉండండి. మరిన్ని పర్సనల్ ఫైనాన్స్ వార్తలు, విశేషాల కోసం మనీ 9 యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ.